ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష, తేనె వంటి మందు వీణలకును విందు, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరో భాషలోని అమృతరసి, కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేజ తెలుగునంబు మెనమెల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములలో బాసిగాంచిన భాష, వెయ్యేండ్ల నుండి విలసిల్లు నా భాష, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. అందరికీ నమస్కారం. మేము థౌసండ్స్ మనబడి సంచులో చదువుతున్నాము. ఈరోజు మేము తెలుగు చరిత్ర గురించి, అంటే తెలుగు భాష వైభవం, తెలుగు కళలు, తెలుగు సాంప్రదాయాలు మరియు తెలుగు వంటల గురించి మాట్లాడబోతున్నాము. ఇది చూసి మీరు ఆనందిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. భారతదేశంలో ప్రాచీన భాష హోదా ఇచ్చి గౌరవించిన వాటలో మన కమ్మనైన తెలుగు భాష ఒకటి. ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని త్రిలింగ ప్రాంతమని పిలిచే వారిని త్రిలింగ పదం నుంచి త్రిలింగ, తెలుగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని అంటారు. తేనెలకి భాష తెలుగు, అమ్మదనం నిండిన కమ్మనైన తెలుగు, 56 అక్షరాల రత్నమాల తెలుగు, ఏ దేశం వేగినా నీ ఆత్మబంధ తెలుగు. తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకువచ్చారు. సంస్కృత సాహిత్యం తెలుగులోకి అనువాదం అయినప్పుడు ఈ సంస్కృత మహాప్రాణ శబ్దాలను తెలుగులో వ్రాయటం కోసం ప్రత్యేకంగా అక్షరాలు రూపొందించారు. తెలుగు భాషలో ఉన్న 56 అక్షరాలను అక్షరమాల అని అంటారు. నేనిప్పుడు తెలుగు తిథుల గురించి చెప్తాను. ప్రతి నెలలో 2 పక్షాలు ఉంటాయి. పక్షం అంటే 15 రోజులు. ఈ 15 రోజుల్లో ఒక్కొక్క రోజు చంద్రుడు ఎలా ఉంటాడో తెలియజేసే పదాన్ని తిథి అంటారు. పాద్యమి, విద్య, తదియ, చవతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమి లేక అమావాస్య. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. పిల్లలు ఎంత చక్కటి విషయాలు చెప్తున్నారో. ఎంత వింటున్నారో తెలుసుకుంటానండి. ఇప్పుడు ఈ బాబు తిథులు చెప్పాడు. ఏమైనా మర్చిపోయాడా? అన్నీ కరెక్ట్గా చెప్పాడా? అక్కడ ఒక చెయ్యి కనిపిస్తుంది. శాంతి గారు మీరు అన్ఫిట్, మీరు టీచర్, మీరు చారు. లక్ష్మి గారు చెప్పండి. వెరీ గుడ్. చతుర్దశి మర్చిపోయాడండి. కనీసం కేకలు వినబడలేదు, కరెక్షన్స్ వినబడలేదు. కాస్త టీ వస్తుంది. ఇంకొక ప్రోగ్రామ్ దీని తర్వాత అయిపోగానే టీ ఇస్తాము. ధన్యవాదాలు. ఆంగ్ల నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. అది మన తెలుగులో నెలలు మీకు తెలుసా? నేను చెప్తాను. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, అశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. మేము ఎప్పుడు తెలుగులో 2 చెప్తాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 4 తెలుగు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలము. మన తెలుగు వారు దుస్తులు, స్త్రీలు చీర
చూడిదార్ లేదా లంగా ఓని, పురుషులు ధోవతి కండువా లేదా లాచి పైజామా. ఈ దుస్తులు చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను. పంచకట్టులో ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాల తన కంచాన వడ్డించిన గోంగూర కోసమై గుటికలేసేవాడు ఎవడయ్యా వాడు? ఇంకెవరయ్యా? మన తెలుగువాడు. మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహం కోసం ఆరోగ్యరీత్యా బంగారు నగలు ధరించేవారు. ఆదివారం మొదలు శనివారం వరకు ఒక్కొక్క రోజు కొన్ని రకాల నగలు ధరించేవారు. వాటిని 7 వారాల నగలు అంటారు. అవేంటంటే పాపిడి బిళ్ళ, మొక్కు పొడక, కమ్మలు, హారం, జడ కుర్చులు, వంకీలు, గాజులు, వడ్డానం, గజ్జలు. ఆమె స్వయంగా రచనలు చేసి బాణీ కట్టి ఆలాపించే వారిని వాగ్గేయకారులని అంటారు. ప్రముఖ వాగ్గేయకారులైన తాళపాక అన్నమాచార్య, త్యాగరాజ, భక్త రామదాసు మన తెలుగువారి. త్యాగరాజు రాముడి మీద చాలా కీర్తనలు రాశారు. అలాగే భక్త రామదాసు వెంకటేశ్వర స్వామి మీద చాలా కీర్తనలు రాశారు. వారైన బసవరాజు అప్పారావు, నందూరి సుబ్బారావు, కోనాకల వెంకటరత్నం గారి జానపద గీతాలు చాలా ప్రసిద్ధి. ఉదాహరణకి మొక్కజొన్న తోటలో మరియు కోడల కొడుకు పెళ్ళామ ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, గుత్తి శ్రీరాములు, గురుజాల అప్పారావు, పింగళి వెంకయ్య, అలా ఎంత మహానుభావులు మన తెలుగు తల్లి. అందరికీ పాదాభి వందనములు. తెలుగు వారికి ఉగాదితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. తర్వాత శ్రీరామనవమి, గురు పూర్ణిమ, వరలక్ష్మి వ్రతం, రంజాన్, రాఖీ పూర్ణిమ, కృష్ణాష్టమి, దసరా, దీపావళి, క్రిస్మస్ మరియు హోలీ పండుగలు వస్తాయి. ఆహా, ఏమి మన వంటలు తలుచుకుంటేనే నోరు ఊరుతుంది. గుంటూరు గోంగూర, కాకినాడ కాజా, హైదరాబాద్ బిర్యానీ, పులిహోర, గారెలు, అరిసెలు, చక్కిలాలు, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే వెరైటీలు. ఇవన్నీ చెప్పాక ఇప్పుడు నా కాకిగా ఉంది. మరి నీకు? సిలికానాంధ్ర మనబడిలో మీ పిల్లలను చేర్పించండి, మాతృభాష నేర్పించండి. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు, వాస్క్ అక్రిడిటేషన్, ఎన్నో స్కూల్ డిస్ట్రిక్ట్లలో వరల్డ్ లాంగ్వేజ్ గుర్తింపుతో మీ పిల్లలకు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయం నేర్పించే ఏకైక విద్యాలయం మనబడి. వివరాలకు manabadi.silicanandhra.org లేదా 1844-626-2234 ని సంప్రదించండి.